నమస్తే. 2026 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో కొంతవరకు ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా విదేశీ విద్యకై ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంతవరకు ఆటంకాలైతే కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు కూడా విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మిథున రాశి వారికి ఈ మాసంలో సంతాన విషయాల్లో కొద్దిగా అధిక ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇక చాలా వరకు ఏవైతే వారసత్వంగా వచ్చే ఆస్తులు ఉంటాయో పెద్దల నుంచి ఆ తగాదాలు, ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు కొంతవరకు కలవరపెట్టే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఖర్చులు చూసుకున్నట్టయితే కొంత అదుపులో ఉండే అవకాశం ఉంది. అంటే సంతాన విషయాల్లోనే కొంచెం ఖర్చు అధికంగా ఉంటుంది. మిగతా విషయాల్లో కొంత ఖర్చు అదుపులో ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. కొంతవరకు సెప్టెంబర్ 14th, 15th తర్వాత కొన్ని రాని బాకీలు వసూలయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అయితే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంతవరకు సెప్టెంబర్ 14, 15 తర్వాత కొంత అనుకూలంగా ఉంది. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చాలా వరకు సెప్టెంబర్ 20th లోపు చేసే ప్రయత్నాలు కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఉన్నాయి. అలాగే ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కూడా మ్యాక్సిమం సెప్టెంబర్ 20 లోపు వచ్చే ఫలితాలు కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసంలో కూడా కొంత జాప్యం కనిపిస్తూ ఉంది. అలాగే స్థిరాస్తి ఏమైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కూడా కొంత జాప్యం కనిపిస్తుంది. ప్రేమ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈ ప్రేమ విషయాల్లో కొంత మనస్పర్ధలు వచ్చే విధంగా కూడా కనిపిస్తుంది ఈ మాసంలో. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు కొంతవరకు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మైండ్ పొజిషన్ క్లారిటీ లేకుండా ఉంటుందన్నమాట. చాలా విషయాల పట్ల కన్ఫ్యూజింగ్గా ఉంటారు. ఏ విషయాల పట్ల, కెరియర్ పట్ల కానీ, జాబ్ సెర్చ్ చేసుకునేటప్పుడు ఏ జాబ్ వచ్చినా కూడా అది తీసుకోవాలా వద్దా అన్న విషయాల్లో కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయాల్లో కానీ, లేదా అంటే ఫిక్స్డ్ ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలన్న విషయంలో కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి, అంటే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మారాలనుకున్న వాళ్ళకి కానీ చుట్టూ చాలా కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్ అయితే మిథున రాశి వారికి ఉంటాయి. చాలా వరకు కంగారు పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓర్పుతో, సహనంతో స్టెప్స్ వేయాలన్నమాట. ఇలా వేసినట్టయితే కొంతవరకు అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే చుట్టూ ఉండే కమ్యూనికేషన్స్ కానీ, ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళందరూ కూడా ప్రేమగా ఉన్నట్టు ఉంటారు కానీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఆ లవ్ ఏదైతే చూపిస్తారో అది రియలిస్టిక్గా మీకు అనిపించదు. సో మీరు అది ఫీల్ అవుతారనమాట. వీళ్ళు మాట్లాడుతున్నారు, సపోజ్ కజిన్స్ ఉన్నారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు అది హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నట్టుగా అనిపించదు. లేదా సహాయం చేసే వ్యక్తులు ఉంటారు ఆఫీస్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, ఇలా చుట్టాల్లో కానీ వాళ్ళెవరు హార్ట్ఫుల్గా చేస్తున్నట్టు అనిపించదు. కాబట్టి ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా, స్టెబిలిటీగా డిసిషన్స్ తీసుకోవాలి మిథున రాశి వారు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ తీసుకున్నట్టయితే మీ ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించడం అవసరము. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్త వహించాలి ఈ మాసంలో. అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో కొంత హనుమాన్ చాలీసా పఠించడము, రామరక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల కొంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మీ విద్యార్థులు చాలా వరకు శ్రద్ధ వహించాలి విద్య పట్ల. లేదంటే చాలా వరకు డిలే అయిపోతుంది ఎడ్యుకేషన్ కానీ, లేదంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలన్న విషయంలో కానీ చాలా డిలే కనబడుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు, మెడికల్ రంగంలో ఉన్నవారికి కూడా మాధ్యమిక పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉన్నాయి. స్వస్తి.